ది రాజసాబ్ ట్రైలర్ 2.0 చివరిలో ప్రభాస్ కనిపించిన జోకర్ గెటప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం ఒక సినిమా లుక్ మాత్రమే కాదని 2024లో బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ప్రభాస్ ను ఉద్దేశించి చేసిన జోకర్ కామెంట్స్ కు ఇది గట్టి కౌంటర్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న ది రాజసాబ్ ట్రైలర్ 2.0ను డిసెంబర్ 29న రిలీజ్ చేశారు మేకర్. ఇందులో ప్రభాస్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించిన క్లైమాక్స్ లో వచ్చిన ఆ ఒక్క షాట్ మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ట్రైలర్ చివరిలో ప్రభాస్ సూట్ వేసుకుని చేతిలో ఒక భారీ సుత్తి పట్టుకుని తలదించుకుని ఉంటాడు. తల పైకి ఎత్తగానే ముఖానికి తెల్లటి రంగు, వింతైన మేకప్ వేసుకుని అచ్చం హాలీవుడ్ సినిమా జోకర్ లాగా కనిపిస్తాడు. ఆ నవ్వు, ఆ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. 2024 ఆగస్టులో ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో అర్షద్ వార్సీ కల్కి సినిమా గురించి మాట్లాడాడు. అందులో ప్రభాస్ తనకు ఓ జోకర్ లా కనిపించాడని అనడం పెద్ద దుమారం రేపింది. ప్రభాస్ అంటే నాకు ఇష్టం, కానీ ఆ సినిమాలో ఆయన ఒక జోకర్ లాగా మార్చేశారు. నేను అక్కడ మ్యాడ్ మ్యాక్స్ రేంజ్ హీరోని చూడాలనుకుంటే వాళ్ళు ఏం చేశారు అని కామెంట్ చేశారు. అది అప్పట్లో పెద్ద చర్చకే దారితీసింది. ఆ తర్వాత అర్షద్ స్పందిస్తూ, నేను ప్రభాస్ గారిని అనలేదు, ఆ క్యారెక్టర్ గురించి మాత్రమే చెప్పాను అని వివరణ ఇచ్చారు. ప్రభాస్ కావాలని ఈ గెటప్ వేశారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎవరైతే తనని జోకర్ అన్నారో వాళ్ళకి తనదైన స్టైల్లో సమాధానం చెప్పాడు అని ఒక నెటిజన్ అనగా, ఇండస్ట్రీ రికార్డులు ఉన్న హీరో ఇలా జోకర్ మేకప్ వేసుకోవాలంటే గట్స్ ఉండాలి అని మరికొందరు ట్వీట్ చేశారు. అర్షద్ వార్సీ భైరవ క్యారెక్టర్ ని జోకర్ అన్నాడు, అందుకే నెక్స్ట్ సినిమాలో ప్రభాస్ అదే గెటప్ తో వచ్చి కౌంటర్ ఇచ్చాడు అని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ ది రాజసాబ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ కానుండగా ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ఇందులో సంజయ్ దత్ విలన్ గా నటిస్తుండగా తాజాగా వచ్చిన రెండో ట్రైలర్ మూవీపై మరిన్ని అంచనాలు పెంచేసింది.